శ్రీ తిరుమల రామచంద్ర గారి సాహితీ స్వగత్తుని స్వగత్ 13వ భాగం 29/8/20. ఆంధ్ర నాటక పితామహ. ఇంగ్లాండ్ 17వ శతాబ్దిని ఒక చిత్రం జరిగింది. 17వ శతాబ్దిలో ఇంగ్లాండ్లో ఒక విచిత్రం. నాటకాలను చూసి ప్రజలు పతితులైపోతారని సత్తు చింతనతో ప్యూరిజన్ నాటకాలపై కత్తి కట్టారు. నాటక ప్రదర్శనాలకు అవకాశం ఇస్తే కదా ఈ చిక్కు అనే దురాలోచనలో రంగస్థలాలను మూసే భారతవర్ష స్మృతికారుడు ఆ ప్యూరిటన్ల కల్లా 2 ఆకులు ఎక్కువ చదివినవారు. కావ్యాలాపాంశవర్జయిత్ అని శాసి నటులను పంక్తి బాహ్యులను చేశారు. అయినా కింటు ప్రథమ నాట్యావపర క్రమ ప్రవృత్త విరంచి రచన ప్రవర్తక భరతముని శాసనానువర్తి శిష్య పరంపర పరిచయాగాద్యతన కాలావధి మహానటజన వత ప్రవృత్తి విశేషోపదేశ పరమని అభినవ గుప్తాచార్యుడన్నట్టు నాటక కళ భరతముని కాలం నుంచి ఇవాల్టి దాకా నిరాటంకంగా సాగుతూనే ఒక నాటక కళే కాదు, ఏ కళ అయినా మానవ జీవితంలో రంగరించుకుపోవటం దానికి కారణం. సంస్కృత నాటకాల నటులు దుస్థితే అలా ఉంటే తెలుగు సంగతి వేరే చెప్పాలా? దేశీ నాటకాలు 1000 ఏళ్లకు పైనగా మనకి ఉన్న వాటిని మన పండితులు ఆదరించారు. యక్షగానం మొదలైనవి, గణితం వంటి ఉపరూపక భేదాలు పండితుల కృపాదృష్టి పళ్ళ. తంజావూరు రాజుల కాలం వరకు సర్వజ్ఞ సింగ భూపతి పెదకోమటి వేమవారెడ్డి తమ లక్షణ గ్రంథాలు, వాటి వ్యాఖ్యానాలు, దేశీ నాట్యగతులు నిర్వచించిన నాటక విషయం ఎందుకో వాళ్ళు తడమల. దేశీ నాటకాలు వివిధ రీతులు ఉన్న పైవాళ్ల మెచ్చల. మరొక విశేషం, విద్ధసార భంజిక వంటి రమణీయ నాటిక, కాళిదాసు శాకుంతలం వంటి నాటకాన్ని ప్రబంధాలుగా పిండి కొట్టిన రోజులు. దేశీ నాటకాలను వేటిలాగా చదువు సందరు సంస్కారం లేని వాళ్ళే ప్రచారం చేశారు. కనుకనే ఆయా కాలాల పేరుతో అవి వ్యాప్తి చెందాయి. గొల్లశుద్ధులు, యానాది భాగవతాలు, జంగం కథలు అనే విధంగా దేశీ నాటకాల పరిపాడివి. తాము నాటకాలు రాస్తే వాటికి సాహిత్య గౌరవం ఉండదనే అనుమానం అప్పటి కవులకు కలిగి ఉంది. కనుక సంస్కృత నాటకాలు కావ్యాలుగా అనుకునేవారు. కేయూర బాహు చరిత్ర పీఠికలో కృతిపది సేయుముని వాంధ్ర కావ్య శిల్పము మెరయన్ అని విద్ధసాల భంజికను కావ్యంగా వ్రాస్తున్నట్టు తెలిపే వాక్యమే అప్పటి వాళ్ళ చిత్తవృత్తికి తార్కం. ఈ ముసురు 19వ శతాబ్దం వరకు ఉంది. ఈ వాతావరణంలో 1853 అవతరించారు శ్రీ ధర్మవరం కృష్ణమాచార్యుల వారు. ఆంధ్ర భాష నాటకమున ఎత్తినది కాదు అన్న ప్రవాదం అప్పుడుండేది. ఆ ప్రవాదం ఆయన గుండెలో బల్లెమైనాడు. అంతకుముందు సంస్కృత నాటకాలు కొన్ని ఆంధ్రీకరణలు తేట గీతమందే దీన్ని వ్రాయక మంచిదని తోచే మదినది వావిరాల వాసుదేవ శాస్త్రి గారు రాజమండ్రిలో గీతాల్లోనే వ్రాసిన నందక రాజ్యం, అంతకుముందు కోరాడ రామచంద్ర శాస్త్రి గారు వ్రాసిన మంజరి మధుకరమనే మురారి అనర్ఘ రాఘవం తలపించే ప్రబంధ ధోరణి నాటకం లేకపోవడం. కానీ పాశ్చాత్య ప్రభావం కొత్త పద్ధతి నాటకాలు రాల. ఒక భాష నుండి మరొక భాష వ్రాస్తే కల పారతంత్రులను జడపదార్థ నిర్బంధాలకు ఎలా ఓర్చిన ఆ నాటకాలే ఆనందజనకాలే ఉండగా నూతన పదాన్ని కల్పించిన స్వతంత్ర నాటక ఆనందజనకములు ఏల కావు అని ఆయన మనస్సులో చెలరేగిన ప్రశ్న ఆయన మేధా హృదయాల మోసలో విడిచి చిత్ర రూపాలైన చిత్రనీయంగా అవతాయి. అది ఆయనకే కాక ఆంధ్ర జాతికే తొలి నాటకంగా మారి నాటి నుండి ఆవిన జీవితమంతా
పాశ్చాత్య నాటక రీతుల పరిణామాలు, కొత్త పాతల మేలికలై గుబాళించే నాటకాలు విస్తరించి తెలుగు తల్లి ఒడి నింపారు. చిత్రనళీయం రచితమై ఆయన 20వ ఏట 1886. అంతకు ముందున్న నాటకాలు సమగ్రమైన కావనే నమ్మకం ఉన్నందునే సరస వినోదిని సభ ఉద్భవించి చిత్రనళీయం రచించేవారు. ఈ భాషలో స్వతంత్ర నాటకం ఉండలేదని ఆయనే చెప్పారు. ఈ సరస వినోదిని సభ నాటక సంఘం చరిత్ర కూడా విశిష్టమే. ఆచార్యుల ప్రాచ్య పాశ్చాత్య నాటక పద్ధతుల సమ్మేళనం చేసే అభిప్రాయం ఉన్నవాడు కాబట్టం తను రచించిన నాటకాలు తానే అభినయించాల్సిన భారం పూనిన వారు కావటం వల్ల నాటక సమాజం స్వయంగా స్థాపించారు. నిజానికి నాటక రచన ఒక ప్రదర్శన మరొక నూతనంగా జరుపబూనిన ఏ కార్యమునుగా దూషించువారు పెక్కండ్రు. అట్టి దూషణానికి భయపడిన ఒక్క కార్యం కూడా జరగదు అన్న వజ్ర సంకల్పంతో చిత్రనళీయం సరస వినోదిని సభను అవతరింపజేసి రంగులు పూసుకొని నాటక రంగానికి రంగులు దిద్దారు. ఈ సభ స్థాపన నాడు మహామహోపాధ్యాయ కొండ వెంకటరత్నం గారు, పంతులు గారు ఆసువుగా ప్రశంసా పద్యాలు చదివారు. ఆచార్యులు వారి జీవితం సంగ్రహంగా చెబుతారు. ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకాలో పుట్టి తండ్రి బళ్ళారి వార్దులా కాలేజీలో ఆంధ్రపడి ఆచార్యుల వారు తండ్రి దగ్గరే ఆంధ్ర, సంస్కృత, కర్ణాటక భాషలు అంటే కన్నడ నేర్చారు. ఇంగ్లీషులో FA అయ్యారు. చిన్నతనంలోనే అష్టావధానాలు జరిగి కొక్కొండ వారి పంతులు గారి మన్ననలు పొంది చదువు తర్వాత ఆదవాణి అంటే ఆదోని పాదుకా కచేరీలో కొన్నాడు గుమాస్తాగా చేశారు. అది సరిగా గడవ బళ్ళారి కంటోన్మెంట్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు వకీలుగా పనిచేసి ఫస్ట్ గ్రేడ్ ప్లీడర్ పరీక్షలో ఉత్తీర్ణులై ప్రభుత్వ న్యాయవాదిగా పేరుపడి దాంతో వారి దరిద్రం వదిలిపోయి 1910లో గద్వాల సంస్థానాధిపతి గద్వాలలో ఒక గొప్ప పండిత పరిషత్తు జరిగి ఆయన ఆంధ్ర నాటక పితామహ అనే బిరుదుతో గౌరవించి ప్రముఖ రత్న ఖచ్చిత కిరీటం బహూకరించారు. 1912 నవంబర్లో ఆయన అకాల మృత్యువు వాతపడి ఆ విషయాన్ని బాగా తెలిసిన కప్పగల్లు సంజీవమూర్తి గారి రాను అది 1912 నవంబర్ 30 ఆనాడు తోటి సరస వినోదిని సభ ఒక నాటకాన్ని ప్రదర్శిస్తున్న ప్రదర్శనం అతి విజృంభణంగా సాగిపోతుంది. నాటకశాల ప్రేక్షక జన సమూహంతో కిక్కిరిసి కానీ నాటక మధ్యంలో ఉన్నట్టు పిడుగులాంటి వార్త నాటక కళాశాల ప్రదర్శనం నిలిపివేయబడి సభాధ్యక్షుడు ప్రేక్షక జన సమూహాన్ని ఒక అభియోగం నిమిత్తం ఆలూరుకు అదిగి ఉండిన ఆచార్యుల వారు ఆనాటి సాయంకాలం సబ్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో పడి అకస్మాత్తుగా పరమపదించారు అని చెప్పారు. అప్పుడు ఆ ప్రేక్షకుల మనోభావం ఎలా ఉందో ఏమనుకుంటూ వారు నాటకశాలను వెదిలి వెళ్ళారో ప్రయత్నించటం ఊహించటానికి నాకు జాతకం. మర్నాడు ఆచార్యుల వారి భౌతిక శరీరం బళ్ళారికి తేబడింది. ఆ సాయంకాలం అతి వైభవంగా ఒక పక్క దుఃఖాసురులతో ఒక పక్క పౌరులు దానికి అంత్యక్రియ కలాపాలు జరిపి సరిపోసన ఆంధ్రనాటక పితామహ స్మారక సంచిక ఆచార్యుల వారు దాని అబ్బాయి కొడుకో తమ్ముడు కొడుకు బళ్ళారిలో ఇప్పుడు ఏం చెప్పారో కంటోన్మెంట్ అని అక్కడే లాయర్గా పనిచేస్తున్నారు. మహేంద్రనాథ్ అని ఇంటి పేరు, ఇదే ఇంటి పేరు. ఆయనతో ఎందుకు పరిచయం అయిందో నాకు తెలియదు. చాలా కాలం ఈ మధ్య వరకు మేము ఇద్దరం మెయిల్స్ రాసుకుంటూ ఉండేవాడు. ఆయన ఇంగ్లీష్లో రాసేవారు, తెలుగు రాయగలిగారు, తెలుగు అర్థమవుతుంది.
వాళ్ళ ఇంట్లో తెలుగు కొద్దిగా మాట్లాడతారని కూడా చెప్పారు. ఆయన ఈ బంధుత్వం అంతా నాకు చెప్పారు. ఆ రాఘవ గారి గురించి, తర్వాత వాళ్ళ నాన్నగారి గురించి, వాళ్ళ ఈయన పెదనాన్నగారు అవుతారనుకుంటా నాకు తెలుసు. వీరి గురించి, ఆ నాటకాల గురించి తాను వెళ్ళి చూసిన సంగతులని. మహేంద్రనాథ్ అని పేరు. ఆయన ధర్మవరం మహేంద్రనాథ్. ఆయనది దాదాపు 2-3 ఏళ్ల క్రితం ఒక ఉగాది నాడు జనవరిలోనో ఫస్ట్కో లేకపోతే సంక్రాంతికో నేను ఆయనకి శుభాకాంక్షలు పెట్టా కానీ ప్రధానికి స్పందించేవారు. ఆ తర్వాత స్పందించేలా మరి ఏం జరుగుతుందని నాకు తెలియదు. ఆచార్యులు వారు మొదట రచన సాగించింది కన్నడ. ఉపేంద్ర విజయం, స్వప్న, అనిరుద్ధం మొదటి కన్నడ నాటక. తెలుగులో మొదటి చిత్రనళి. తర్వాత నాటకాలు పాదుకా పట్టాభిషేకం, ప్రహ్లాద నాటకం, సావిత్రి, చిత్రాశ్వం, మోహిని, రుక్మాంగద, విషాద సారంగధర, బృహన్నల, ప్రమీలార్జునీయం, పాంచాలి స్వయంవరం, శరకారి, ముక్తావళి, రోషనహర, శివాజి, వరూధిని, అభిజ్ఞాన మణిమంతం మొత్తం 14. అచ్చుకాలివి, ఉషాపరిణయం, సుశీల, జయపాలీయం, అజామిలీయం, యుధిష్ఠర యౌవరాజ్యం, సీతా స్వయంవరం, ఘోషయాత్ర, మదన విలాసం, ఉన్మాదరాహు ప్రేక్షణికం, రాజ్యాభిషేకం, సుగ్రీవ పట్టాభిషేకం, విభీషణ పట్టాభిషేకం, హరిశ్చంద్ర గిరిజా కళ్యాణం, ఉదాన కళ్యాణం, ఇంగ్లీషు హరిశ్చంద్ర ఇంగ్లీష్లో కూడా. ఆయన నాటకాలు సహృదయుల ప్రేక్షకుల మనస్సులు చూరగొంటాయి అని చెప్పడానికి కారణాలు ఇవి. ప్రఖ్యాతమైన ఇతివృత్తం, కొద్ది మార్పులు మాత్రమే, సమకాలీన విషయాలు చొప్పించడం, రసపోషణ, సుస్పష్ట రేఖలతో పాత్రలు తీర్చడం, అసదృష్టంగా మానవ చిత్తవృత్తిని నిరూపించడం, సన్నివేశ కల్పన, ఆచార్యుల వారి సన్నివేశ కల్పన, పానుగంటి వారి సంవాదం, తిరుపతి కవుల తీరైన పద్యాలు పేరు పొందాయని ఒక విమర్శకుడు అన్న నిజం. నిపుణంగా నాటక ప్రారంభం, సరళమైన శైలి, పాత్రల స్వభావ ఉన్మీలనలో వివిధ రీతి, అన్నిటికన్నా మించి ఆయన నటుడు కాబట్టి. కొందరు చెబుతున్న లోపల బీజం మొదలు ఫలాగమనం వరకు క్రమ ప్రమాణం పరిణామం. పద్య గేయాలలో భావ పౌనరుక్యం అంటే మళ్ళీ ప్రధాన పాత్రలలో క్రియాశూన్యత ఉంది. స్త్రీ పాత్రల ప్రాధాన్యం లేదు. రాజకుటుంబాల ఇతివృత్తం సామాన్య మానవుడిది లేదు. ప్రబంధ ధోరణిలో ఉంది. భావగాంభీర్యం లేని పద విపరీతమైన ఉపన్యాస ధోరణి, ప్రాచ్య సంప్రదాయాల పరిహరణ. ఆయన నాటకాలపై పాశ్చాత్య ప్రభావం ఉందని ముందే చెప్పాగా, కొద్దిగా చెప్తా. ప్రస్తావన, భరతవాక్యం, నిష్కంభం మొదలైన ప్రాచ్య నాటక రీతులు ఆయన వదిలిపెట్టి విషాదాంత కథలే మొదట్లో వ్రాసిన నాటకాలలో పాత పద్ధతిలో ప్రస్తావన సాగించిన బృహన్నల, ప్రమీలార్జునీయ నాటకాలు మొదలొక పద్యం ప్రస్తావన. ముక్తావళి నాటకంలో కూడా పూర్వరంగం అనే కొత్త ప్రక్రియ ప్రారంభించారు. అది సంస్కృతాంధ్ర ఆలంకారికులు చెప్పిన పూర్వరంగం కాదు. ఈ పూర్వరంగంలో నాటకంలోని ప్రధాన పాత్ర చర్యను సమర్థించడం, సారంగధర నాటకంలో చిత్రాంగి చర్యను, పాదుకలో కైకేయి చర్యను సమర్థించారు. ఇది ప్రలోగనే పాశ్చాత్య నాటిక ప్రక్రియకు ఉత్తర రంగం. ఇది కూడా ఆంగ్ల పద్ధతి. ఇది ఎపిలోగని షేక్స్పియర్ తన నాటకాలు కొన్నిట్లో అవలంబించిన పద్ధతి అనుసారం. ఇది నాటకంలోని నీతిని ప్రేక్షకులకు తెలపటం. రంగ విభజన, సంస్కృత నాటకకర్తల్లాగా అంకాలుగా కాక ఆయన నాటక ఇతివృత్తాన్ని రంగాలుగా విభజించి విషాదాలు. దీని శ్రీకారం చుట్టింది కూడా ఆచార్యుల వారు. మంగళాదీని మంగళారధ్యాన్ని మంగళాంతాన్ని ప్రధంతే కావ్యాన్ని అని మన సంప్రదాయం. అంతటా మంగళమయం. భారత రామాయణ కరుణ ప్రధానాలైన పట్టాభిషేక అంతా. కానీ పాశ్చాత్య ధోరణి ప్రాభవంతో ఆచార్యుల వారు విషాదాంతానికి పూనుకలు. వీరి విషాద సారంగధర నాటకాలన్నిటికీ మకుటాయమ.
వీరి మేనరుడు అల్లుడే మల్లారి రాఘవాచార్య, తాడిపత్రి టి రాఘవాచార్యులు. సారంగధర కథ వంటివి ప్రతి దేశ భాషల్లో ఉన్నాయి. మానవ స్వభావానికి ఎక్కడైనా సామ్యం ఉంటుంది. ఈ కథ మాళవ దేశంలో మాంధాతపురంలో జరిగిన గౌరవ నవనాథ చరిత్రలో రాజమహేంద్రలో జరిగిన విపద బాల భాగవత కర్త 1560లో క్షేమకూర భూషమంచి తిమ్మకవి బాలభారతాన్ని అనుసరి నేటి హంపి సమీపంలోని కంపిలి లేక కాంపిల్య నగరంలో ఇది జరిగిందని కాకతీయులకు సమకాలికుడైన కంపిలి రాయుడని రాజు కొడుకైనటువంటి కుమార రాముడే కాలు చేతులు నరకబడిన సారంగధరుడని కీర్తిశేషుడు ప్రతాపరెడ్డి గారు. హంపీలో చిత్రాంగి రత్నాంగి మేళలు ఇప్పటికీ ఉన్నాయి. పంజాబ్లో సూరత్ పూరన్ భగత్ చరిత్ర అచ్చం అలాంటి. ఇది జలంధర్లో జరిగిన జానపద గాథలు హిర్ అనే వృత్తంలో ఉంది. కానీ కాళ్ళు చేతులు నడికినట్లే. విషాద సారంగధర నాటకోద్దేశం ఈడుగాని వివాహమిది. కారణం తోడు జారని పెండి శుద్ధాపరాధమంచం. సాహిత్యంలో ఇంతటి ఉదాత్త దృష్టి కలవారు, నిత్య జీవితంలో ఉదార దృష్టి కలవారు కాకపోతారా? ఆయన కొంచెం ముందుగానే పుట్టి ఆయనతో పెరిగిన జాతీయోద్యమ ప్రభావం ఆయనపై పడి కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొన్న. సూరత్ కాంగ్రెస్ సభలకు వెళ్ళి పీపుల్స్ అసోసియేషన్ ప్రజా సంఘం స్థాపించారు. మహిళల దుర్దశకు విరపిద్దారు. పేదల పాటలకు వేదన పడ్డారు. నాటకాలు అభ్యుదయ భావాల ఆణిముత్యాలు వేలకు. గాంధీజీ తర్వాత తోచిన ఉప్పు సత్యాగ్రహం ఆయన మనసులో అభిజ్ఞాన మణిమంత నాటక రచన కాలానికే మెరిసి దానికి ఉప్పుపై పన్ను విధించారు. పంచాలి స్వయంవర నాటకంలో విదేశ వస్త్ర దిగుమతి వద్దన్న. ఇది ఆయన క్రాంత దర్శకత. ఆయన స్వభావం ఎటువంటిదో ఆయన మూడవ కుమారు మల్లారి రాఘవ కుమారుడు సుప్రసిద్ధ న్యాయవాది శ్రీ ధర్మవరం వేణుగోపాలాచార్యుల మాటల్లో ఈ వేణుగోపాలాచార్యులు గారు అబ్బాయి ఇందాక చెప్పిన మహేంద్రనాథ్ మల్లారి రాఘవ గారి అల్లుడు సుప్రసిద్ధ న్యాయవాది ధర్మవరం ఈయన కూడా నాటక నటుడు. ఇలా నా తండ్రి గారి జీవితంలో కొన్ని ఘట్టాలు ఇప్పటికీ నా మనస్సు నుంచి మరుగైపోవటంలా. వారు పరమపదించే నాటి నా వయసు 12 అయినా వారి సంగతులు కొన్ని నా స్మృతిబద్ధంలో శాశ్వతంగా. పిల్లలంటే ప్రాణం. పిల్లలతో వాడు ఎప్పుడూ సంతోషంగా ఉత్సాహంగా ఉండేవారు. నాకు ఇంకా 9 ఏళ్ళు నెలలేదము. వారు నన్ను నా తోటి పిల్లల్ని తెల్లవారుజామున 4:30కే లేపి అమరం సంత చెప్పేవాడు. అంత తెల్లారి రావటం మాకు కష్టంగా ఉండేది. కానీ అరగంట 3/4 గంట కలిశాక అమరం సంత చెబుతూ దేవతల పేర్లు వచ్చినప్పుడు కథలు చెబుతూ ఉంటే నిద్ర మంచు తెరలా విడిపోయి సంతోషంతో చెవులు అప్పగించి వింటూ అమర శ్లోకాలు వల్లిస్తూ ఉండేవారు. డబ్బంటే వారికి లెక్కలేదు. వారు నాటకాల కోసం డబ్బు మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టారు. ఒకసారి మా అమ్మ ఏడవటం, సాపాటు మానేయటం నాకు మా ఇల్లు ఎప్పుడూ పెండిల్లే. ఇంటి ముందు బ్రహ్మాండమైన స్థలం. అక్కడే మీటింగులు కూడా జరిగాయి. పెట్టుపోతలంటే తండ్రి గారికి పండగ. వచ్చేవాడు పోయేవాడు. 2 వంటవాళ్ళు. ఒకడేమో అతిథుల వంటవాడు, మడేమో తండ్రి గారి పొరుగుళ్లకు పోయినప్పుడు వెంట ఉండ. అప్పట్లో ఒకసారి మా నాయనగారు ఆంధ్ర సాహిత్య పరిషత్తు జరిపారు. ఆంధ్రదేశంలో కవులంతా వచ్చారు. మా నాయనగారి సంఘ సంస్కార సౌరభం నాటకాల్లో అక్కడక్కడ గుమ్మగుమ్మలాడుతూ ప్రవీల నాటకంలో వాళ్ళు స్త్రీల హక్కుల కోసం గట్టిగా వాదించారు. మతులు సుతులు వాంచుల కంటే సతులకు ఇంకొక్క పని లేదనుడు మహాప్రభువుల అని వారు పురుషులపై విసురునిశారు. పాంచాలి నాటకంలో రజస్వరానంతర వివాహాలు అత్యవసరమని ఒక పాత్రుడు అని ఆయన మహానటుడు. ఆయన ఖ్యాతికి అది కూడా ఒక ఉపాదానక. ఆయన తన నాటకాల ప్రదర్శనకు
తనే ఒక నట బృందం సిద్ధం చేశాడు. దానికి ఒక సంఘం, అదే సరస వినోదని. ఆయన దశరథ, బాహుక, రాజరాజ నరేంద్ర పాత్రుడు నిర్వహించారు. వారి నటన చూసి డాక్టర్ గిడుగు వెంకట సీతాపతి చెప్పిన విషయం. 1945లో నేను ధర్మవరం కృష్ణమాచార్యుల వారి దశరథ పాత్ర చూస్తారు. అతని ఏడవ నటన ఎంత సహజంగా ఆకర్షణీయంగా ఉందో ముచ్చటవన్న గ్రహించగలిగా. ప్రేక్షకులలో వారి మిత్రుడొకడు కూర్చుండి ఉన్నాడు. అది నాటకమని, అందులో కృష్ణమాచార్యుడు నటుడిగా దశరథుడి మరణావస్థ నటిస్తున్నాడని ఎదిగి తెలిసినా అతని నటన వల్ల ముగ్ధుడై అయ్యో కృష్ణమాచారి అని బిగ్గరగా విలపించాడు. వాస్తవంగా అతని చనిపోతూ ఉన్నట్టుగానే భావించుకున్న వారు నటనలో శిష్యులకిచ్చే శిక్షణ అపూర్వం. శిక్షణ లేని నటుడు నేడు చేస్తున్న వికార చేష్టలకు లెక్కలు. గయోపాఖ్యానంలో కృష్ణ వేషధారి అయిన ఒక నటుడు గయుడా భయం లేదు అనపోయి భయుడా గయము లేదు అని సభా కంపం చూపగా అందరూ నవ్వేట విరగ. అప్పుడు ఒక నటుడు ఓరి పాకశాసన అంటానికి బదులు పాకను చూపాట. అలాంటి అవకతవకలు ఆచార్యుల వారి నట సమాజంలో సుగ్రీవారు. అందరికీ వారే శిక్షణ ఇచ్చేవారు. రిహార్సల్స్ క్రమశిక్షణగా ఉండేది. ఆయన ఉదార స్వభావానికి మరొకటి పద్మశ్రీ సంబంధ మొదలయ్యారు గారు చెప్పిన అంశం. ఆచార్యులు గారి గుణాతిశయం గురించి ఎంతైనా అసూయ అనేది ఆయనకు మానదు. అది పండితులో అది. ఒక పండితుడు మరొక పండితుడు వారు. ఆచార్యుల వారితో నేను 16 ఏళ్ళు కలిసివని. ఈర్ష్య కొంచెమన్నా నాకు అంటలేదు. నేను ఆరంగధర నాటకంలో వేసిన మార్పుని ఒప్పాను. మీ వాకు ఒప్పాను. మార్చిన తర్వాత మీరు చేసిన ముగింపు చాలా బాగుందన్నారు. సంతోషం. అటువంటి ఉదార గుణం లోకంలో ఎంత వ్రాసినా నాకు అసూయ బొత్తిగా అల్లే. ఈ సందర్భంలో మరొక సంగతి. సరస వినోదిని సభలో చేరికలు కలిగిన బళ్ళారి తెలుగు, తెల్లారి నల్లూరి తెలుగు అనే వాదం బయలుదేరిన ఆచార్యుల వారు నోరు విప్పల. ఇంతటి సహనం, నిర్మలత్వం పొగడవలసిన గుణం. వారు సహృదయులు, సులభులు. నాటకాల విషయంలో ఎవరు ఏ సంగతి ఎప్పుడు అడిగిన వెంటనే సలహా ఇచ్చి వారి సరసత, సులభత ఎంతటివంటే స్వామి ఇవాడు నాటకంలో జుంజాడి పాడారే, ఇప్పుడు మళ్ళీ పాడండి అంటే ఆ క్షణంలో గొంతు సవరించుకొని పాడు. ఆయన పవిత్ర స్మృతికి గౌరవం. బళ్ళారి మున్సిపాలిటీ వాడు ఒక వీధి కృష్ణమాచారి వీధి అంటే. ఆయన మహాకవి కూడా. నాటకాల్లో చూడటానికే కాదు చదివి ఆనందించడానికి చాలినంత సామగ్రి, సమయస్ఫూర్తితో నిసర్గమధురమై సంభాషణ, ప్రబంధ ధోరణి, పరవళ్ళు తొక్కే పద్య, కర్ణాటక సంగీత భక్తిలో సాగిపోయే గేయ ఆయన నాటకాల అమూల్య అలంకార. రేపు అమరావతి ఆదర్శంగా అందాలు దిద్దుకున్న ఆగ్నేయ ఆసియా